హైదరాబాద్లో ఎండలు మంటలు రేపుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. ఈ వేడి ప్రభావం ఇప్పుడు విద్యుత్ వినియోగంపై భారీగా పడుతోంది. తెలంగాణలో మొత్తం కరెంట్ వినియోగంలో సగం వినియోగం ఒక్క హైదరాబాద్లోనే జరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 నుండి 46 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్లో ఎండల తీవ్రత మరీ దారుణంగా ఉంది. నగరంలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు చేరుకున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎండల కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. తెలంగాణ మొత్తం విద్యుత్ అవసరం రోజుకు సుమారు 10,000 మెగావాట్లకు చేరగా అందులో దాదాపు 45% వినియోగం హైదరాబాదులోనే జరుగుతోంది. ప్రస్తుతం నగరంలో రోజుకు 4,300 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతుండగా రాబోయే రోజుల్లో ఇది 5,500 మెగావాట్లకు చేరే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఎండలతో పాటు గ్యాస్ కొరత కూడా కరెంటు వినియోగాన్ని మరింత పెంచుతోంది. ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ ఉపకరణాలు వాడుతుండడం, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగడం కూడా డిమాండ్ పెరగడానికి కారణమవుతోంది. హైదరాబాద్లోని సైబర్ సిటీ ప్రాంతాలు, ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో విద్యుత్ వినియోగం మరీ ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో ఇండస్ట్రీలు, ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండడంతో అక్కడ కరెంటు వినియోగం అధికంగా ఉంది. అయితే పెరుగుతున్న డిమాండ్ను ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. అదనంగా వేలాది ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచడం, సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా చూస్తే డిమాండ్ కొంత తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. రబీ సీజన్ ముగియడంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గింది. గతంలో ఇది 11,300 మెగావాట్ల వరకు ఉండగా ఇప్పుడు 9,000 నుంచి 10,000 మెగావాట్ల మధ్యకు పడిపోయింది. మొత్తంగా చూస్తే ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ కరెంటు వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో విద్యుత్ సరఫరా వినియోగంపై ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.